హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ద్వారా మన పెడంలో ఉన్న కలంకారీ అండ్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఎలా తయారవుతున్నాయి, ఆ ప్రొడక్ట్స్ తయారయ్యే ప్రాసెస్ ఏ ప్రాసెస్ ఉంటాయి, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది మన వీడియోస్ ద్వారా చూపిస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో పడుగుల నుంచి పాగళ్ళలాగా ఎలా తయారవుతాయి అంటే సర్లు కట్టడంలో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది కంప్లీట్గా అవుట్డోర్ వర్క్, కంప్లీట్గా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. వర్షం పడినా ఆ రోజు వర్క్ అనేది ఉండదు, మంచు ఎక్కువ పట్టినా కూడా వర్క్ అనేది ఉండదు, ఎండ బాగా ఉండి గాలి బాగా వేస్తున్నా కూడా ఈ వర్క్ అనేది జరగదు. కంప్లీట్గా అవుట్డోర్లో వర్క్. పందిర్ల కింద తాటాకులతో చేసిన పందిర్ల కింద ఈ వర్క్ అనేది జరిగిద్ది. ఈ తాటాకు పందిర్లు కూడా ప్రతి సంవత్సరం మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనపడుతుంది ఆ పందిరి అనేది కూడా ఎలా ఉందనేది. ఒక 4 మెంబర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తే ప్రతి మెంబర్కి 400 నుంచి 450 రూపీస్ అనేది ఈవినింగ్ కల్లా వస్తుంది. కంప్లీట్ స్టాండింగ్ మీదే ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుస్తూనే ఉండాలి. కంప్లీట్గా స్టాండింగ్ మీద స్టాండింగ్ వర్క్ అనేది చాలా హార్డ్ వర్క్. ప్రతి చీర వెనుక, ప్రతి కలంకారీ ప్రోడక్ట్ వెనుక ఎంతో హార్డ్ వర్క్, ఎంతోమంది కళాకారుల కృషి దాగి ఉంది. ఈ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో చాలా వెనకబడిపోయినాయి. మళ్ళీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మనం సపోర్ట్ చేసి మార్కెట్లో కాంపిటీషన్ ఇచ్చేలాగా చేద్దాం. ప్లీజ్ సపోర్ట్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ ఆల్.